కోట్ వేసుకొని అడ్వకేట్గా ప్రాక్టీస్కి వెళ్తే కెరీర్ ఉంటుందా, ఫ్యూచర్లో సెటిల్మెంట్ ఉంటుందా అని చెప్పి చాలామంది అడిగారనమాట. దానికి నేను సింపుల్గా 3 పాయింట్స్లో చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చి ప్లేస్ ఆఫ్ ప్రాక్టీస్ అనమాట. సుప్రీంకోర్ట్, హైకోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, మున్సిపల్ కోర్ట్స్ కాకుండా మెట్రోపాలిటన్ సిటీస్, మున్సిపాలిటీస్, టౌన్స్ ఉంటాయి కదా, ఎక్కడ మనం ప్రాక్టీస్ జాయిన్ అయినప్పటికీ కూడా మొత్తం పైకి మనకి టాలెంట్ అండ్ లక్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. కొంతమంది చిన్న చిన్న ఊర్లలోనే తక్కువ టైంలో పెద్ద లాయర్లు అయిపోయి ఉంటారు, వెల్ సెటిల్డ్ అయిపోయి ఉంటారు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ టాలెంట్ అండ్ లక్ అనమాట దీంట్లో మాత్రం. అండ్ సెకండ్ వన్ వచ్చి ఆఫీస్. మనం ఆఫీస్ చూస్ చేసుకునేది సివిల్ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మనం ఇందులో ఏంటి అంటే సీనియర్కి జూనియర్ అవసరమా లేదా అనేది పక్కన పెట్టేసే క్వశ్చనే కాదు అది. బట్ వీ డెఫినెట్లీ నీడ్ అ సీనియర్ గైడెన్స్ అనమాట. ప్రొఫెషనల్ ఎథిక్స్ నేర్చుకోవడం కోసము, వర్క్ నేర్చుకోవడం కోసము, ఇంకా స్కిల్స్ నేర్చుకోవడం కోసము, బాడీ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం అనమాట. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనమే అండి. మనము ఇవన్నీ కూడా మనం ఎలా గ్రాస్ప్ చేసుకుంటున్నాం, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, డ్రాఫ్టింగ్ స్కిల్స్ కావచ్చు, టాకిటివ్ స్కిల్స్ కావచ్చు. టాకిటివ్ స్కిల్స్లో ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము అంటే మనకి ప్రొఫెషన్లో ఎట్లా అంటే మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళని మంచిగా, చెడ్డ వాళ్ళని చెడ్డగా ట్రీట్ చేయడానికి సమ్టైమ్స్ అవ్వదన్నమాట. ఎలా అందరితో మనం ఒకేలాగా మూవ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. సో వీటన్నిటికీ మీరు రెడీగా ఉంటేనే మీరు ప్రాక్టీస్కి రండి. అట్ ద సేమ్ టైం వీటన్నిటిని చెప్పడం కాదు, మీరు ఓన్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది మీరు కెరీర్లో ఉండగలుగుతారా, దీన్ని కెరీర్గా చేసుకోగలుగుతారా, ఫ్యూచర్ ఉంటుందా లేదా అని చెప్పేసి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి డిఫరెంట్ అనమాట. కాబట్టి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రాక్టీస్, రండి, ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు గెట్ ఆన్ అవ్వగలుగుతారు అంటే సూపర్, లేదు అంటే ఆల్టర్నేట్గా చాలానే ఉన్నాయి. ఓకేనా?